25వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచనం వరకు మనకి తెలిసిన సందర్భమే మరి ఒకసారి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని వారితో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనుటకు రండి అని ఒక కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచుకోలేరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మేవారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనుబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగం మనం అనేక మార్లు విని ఉన్నాము. ఈ మధ్య మనము కొన్ని వారములుగా యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానములు ధ్యానిస్తూ ఉన్నాము కాబట్టి ఆ ధ్యానాంశంలో భాగముగా మరి ఒకసారి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 10 మంది వ్యక్తులను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 10 మంది మనుషులను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 10 మందిలో ఒక 5 సిద్ధపాటు కలిగిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఒక 5 సిద్ధపాటు లేని వారిగా కనబడుతూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలోనికి, దేవుని నామములోనికి, దేవుని పిల్లలు అని పిలువబడేవారు, క్రైస్తవులు అని పిలువబడేవారు అనేక మంది ఉన్నారు. కానీ వారిలో కూడా 2 రకాలుగా ఉన్నవారు ఉన్నారంట. ఒకరు సిద్ధపాటు కలిగిన వారు, కొంతమంది సిద్ధపాటు లేనివారు. సిద్ధపాటు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే అన్నీ సిద్ధం చేసుకున్నారంట. ఇక్కడ మనకి 2 కనబడుతూ ఉన్నాయి. వారు ఏం సిద్ధం చేసుకున్నారంటే, వారు వచ్చేటప్పుడు, వచ్చిన తర్వాత వారి దగ్గర ఏమున్నాయి వారి దగ్గర దివిటీలు ఉన్నాయంట, ఇంకా నూనె ఉంది. దివిటీలు దేనికి సాదృశ్యమయ్యా అంటే శరీరానికి సాదృశ్యం. దివిటీలు శరీరానికి సాదృశ్యం. అందులో ఉన్నటువంటి నూనె, ఆ మంటను వెలిగించడానికి కావలసినటువంటి నూనె మన ఆత్మీయతకు సాదృశ్యం. అంటే అనేక మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే అనేక కాగడాలు వస్తూ ఉన్నాయి, అనేక జ్యోతులు వస్తూ ఉన్నాయి. కాగడాలు వచ్చినాయి అని కాగడాలను లెక్క పెట్టుకుంటే లాభం ఉందా అంటే లేదు. ఇప్పుడు మనకి వెలుతురు కావాలి అంటే లైట్లు వాడాం. ఇక్కడ హాల్లో మొత్తం చూడడానికి ఎన్ని లైట్లు ఉన్నాయి? అటొక 4, 8,
12, 13, 14, 15 ఉన్నాయి. 15 లైట్లు చూసుకుంటే సంతోషం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఆన్లో ఉన్నాయి? అందులో 3, 6 ఆన్లో ఉన్నాయి. లైట్లు ఎన్ని ఉన్నాయి? చూడడానికి 15 లైట్లు ఉన్నాయి. 15 వాటికి కరెంట్ కనెక్షన్ ఉంది. 15 ఇక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాడుతుంది ఎన్ని? 6. అనేక మంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే లెక్కకి జనాభాకి కనబడడానికి కాగడాల వల్లే ఉన్నారు, కానీ అందులో వెలుగునివ్వడానికి నూనె లేదు. స్విచ్చెస్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి, పని చేయట్లేదు. లైట్లు ఇప్పుడు వెలుగునివ్వట్లేదు. మనం పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే లైట్లు, పవర్ ఆన్ చేయాలంటే ఏం కావాలి? కరెంటు కావాలి. ఇక్కడ చెప్పబడిన సందర్భంలో లైట్ వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. అంటే ఆత్మీయ సిద్ధపాటు కావాలి. వెళ్తున్నామా వస్తున్నామా అనేటిది కాకుండా ఆత్మీయ సిద్ధపాటు కలిగిన వారు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. అందుకనే మనం సిద్ధముగా ఉన్నామా లేదా అనేది దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆమోసు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదాం చూడండి. ఆమోసు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఏం చేయాలంట? మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఎప్పుడు సిద్ధపడాలి? ఎప్పుడు సిద్ధపడాలి? మనం ఎప్పుడు సిద్ధపడతాం? చర్చి 10 గంటల కంటే ఎన్నింటికి సిద్ధపడతాం మనం? 9 నుంచి స్నానాలు స్టార్ట్ చేస్తారు. ఎన్నింటికి చర్చి అంటే? 9 కంటే. సిద్ధపాటు అనేది ఎప్పుడు జరగాలి? సమయమును కంటే ముందు జరగాల? సమయం అయిపోయిన తర్వాత జరగాల? సమయము కంటే ముందు. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు మీ దేవుని సన్నిధికి వెళ్ళుటకై సిద్ధపడండి. ముందుగా ఎవరైతే సిద్ధపడతారో వారన్నీ సిద్ధం చేసుకొని చిన్నగా ఏ తొట్టుపాటు లేకుండా వచ్చేస్తారు. అదే 9ంటికి స్నానం, టైం అయిపోయింది, ఇంకా టైం అయిపోతుంది కాబట్టి టైటాగా స్నానం చేయాలి. వచ్చేటప్పుడు బైబిల్ కూడా మర్చిపోయి వస్తారు కొంతమంది. ఎందుకు? వీరికి సిద్ధపాటు లేదు. ముందుగా రావాలనే ఆలోచన లేదు. అన్నీ సమకూర్చుకోవాలనే ఆలోచన లేదు. అదే చెబుతూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా మీరు మీ దేవుని సన్నిధికి వెళ్ళుటకై రెడీ అవ్వండి, ముందుగానే సిద్ధపడండి. ఇంకొక మాటను మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో శోధించుకొని చూచుకొనడి. ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు పరీక్షించుకుంటే మీకే తేటగా స్పష్టముగా కనబడుతుంది. మీరు ఎప్పుడు సిద్ధపడుతూ ఉన్నారో మీకు మీకే తేటగా కనబడుతూ ఉంటుంది. ఇంకొక అరగంటలో మనం ఊరు వెళ్ళవలసిన బస్సు ఉంది. బస్సు 9ంటికి. మనం ఎన్నింటికి ఇంటికాడ బయలుదేరుతాం? 8:30. దాన్ని ఏమంటారు? సిద్ధపాటు.
లేదు లేదు 9ంటికి బస్సు ఉంది కదా, నేను 9ంటికి ఇంటికాడ స్నానం చేస్తాను అంటే ఆగిద్దా బస్సు? రిజర్వేషన్ ఉంటే ఆపుతారా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపుతారేమో, అంతకంటే ఎక్కువసేపు ఆపుతారా? అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించడం కూడా కాదు, అంతరంగముల లోపలికి వెళ్ళి శోధించుకోవాలంట. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి సిద్ధపాటికి, ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి సిద్ధపాటికి, ఏది తీసివేస్తే మేము త్వరగా సిద్ధపడగలుగుతాం, విశ్వాసం అభివృద్ధి చేసుకోగలుగుతాం, అన్నిటిలో ముందుండగలుగుతాం అని మనకు మనమే శోధించుకోవాలి. ఇంకొక మాటను మనం చదుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించి మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఇక్కడ మనకి చదవబడిన మాటలలో దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునడి. ఇక్కడ ఏం చెప్పబడుతుందయ్యా అంటే, ఆ 5 ఆ 10 మంది ఎలా ఉన్నారంటే, అందులో కొంతమంది సమయమును సద్వినియోగం చేసుకునేవారు ఉన్నారు, కొంతమంది దుర్వినియోగం. ఇప్పుడు లైట్ ఉంది, లైట్ దాని యొక్క వెలుతురుని ఇవ్వట్లేదు, ఆ ప్లేసు వేస్ట్ అయిపోయినట్లే కదా. ఉండడానికైతే లైట్ ఉంది, కానీ అది ఎలగట్లేదు, స్విచ్ వేసినా ఎలగట్లేదు, కరెంట్ ఇచ్చినా ఎలగట్లేదు. మనకు అక్కడ లైట్ కావాలి. ఆ ఉన్న లైట్ అంటది, నేను ఇక్కడి నుంచి పోను, నేను కాలిపోయాను, నేను పని చేయను, అయినా కూడా నేను ఇక్కడి నుంచి పోను అంది కొత్త లైట్ ఫిట్ చేయడానికి. ఆ ప్లేసు వ్యర్థమైనట్లే కదా. ఈనాడు అనేక మంది కూడా ఎలా ఉంటున్నారంటే, అటు వెలుతురు ఇవ్వరు, ఇటు బయటికి పోరు, అక్కడే ఉంటారు స్థిరంగా. కానీ వారిలో సిద్ధపాటు ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏది ఉండదు. కానీ పేరుకు మాత్రం క్రైస్తవులు. బయట అనే జనాంగం ఏముంటుందంటే, వాడు ఏ తప్పు చేసినా వీడు క్రైస్తవుడే కదా, కాబట్టి క్రైస్తవులందరూ ఎలా ఉంటారు? వీళ్ళలాగే ఉంటారు. కానీ వాడిలో వాక్యం లేదు, ప్రార్థన లేదు, విశ్వాస జీవితం లేదు. కానీ ఆ నింద ఎవరి మీదకి వస్తుందో, వాడు చేసే పనులన్నిటికీ నింద క్రైస్తవ్యానికి, క్రీస్తుకి వస్తూ ఉంది. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి వారిగా ఉన్నాం, క్రీస్తులో ఉంటూ క్రీస్తు అడుగుజాడల్లో ఉంటున్నామని చెప్పుకుంటూ క్రీస్తుకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా, క్రీస్తు వారిగా క్రీస్తు అడుగుజాడల్లో ఉంటూ నమ్మకంగా ఉంటూ ఉన్నామా అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకయ్యా అంటే చెప్తూ ఉన్నాడు, దినములు చెడ్డవి, మంచివి కాదు, దినములు చెడ్డవి. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారి దగ్గర ఏముంటుందంట? సిద్ధపాటు కలిగిన వారి దగ్గర ఏముంటుంది? చదవబడిన ఫస్ట్ చదువుకున్న లేఖన భాగం, అక్కడ వారి దగ్గర ఏముంది? సిద్ధపాటు కలిగిన వారి దగ్గర నూనె. నూనె దేనికి సాదృశ్యమై అంటే పరిశుద్ధాత్మకు, అభిషేకానికి సాదృశ్యం. సిద్ధపాటు కలిగిన వారి దగ్గర నూనె ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక. ఎవరి ద్వారా గంట? ఎవరి దగ్గర అయితే విశ్వాసం అనే నూనెందో వారు ఎలాంటి వారంటే పరిశుద్ధుని ద్వారాగా
అభిషేకం పొందినవారంట. పరిశుద్ధుడైన దేవుని ద్వారాగా ఎవరైతే అభిషేకం పొందుకుంటారో వారు తమ సొంత శక్తి మీద ఆధారపడరు, తమ సొంత బలము మీద ఆధారపడరు, సొంత జ్ఞానము మీద ఆధారపడరు. ఆత్మ చేత నడిపింపబడుతూ ఆత్మ ఏ ఏ సంగతులు వారికి ఆజ్ఞాపిస్తుందో వాటన్నిటినీ గైనుకుంటూ సైన్యములకు అధిపతికి యెహోవాను వారు సేవించేవారిగా ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే నిరంతరము కూడా విశ్వాసమును కనపరిచేవారుగా ఉంటారు. అది ఏ సందర్భమైనా కానివ్వండి, అది ఏ సందర్భమైనా వారు నిరంతరము విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉంటారు. అందుకనే ఒక చెట్లను గురించి మాట్లాడుతూ జకర్యా గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. ఆత్మీయ అభిషేకమును పొందుకున్న వారు ఎలా ఉంటారయ్యా అంటే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము, ఆ 4వ అధ్యాయం చివరి 2 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంది. 4 చివరి 2 వచనాలు మీరు చదవండి. అడుగుగా ఇంకొంచెం పైనుంచి, ఇంకా 2 వచనాల పైనుంచి అక్కడ నూనె గురించి మాట్లాడుతూ ఉంటాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము అది ఒలీవ చెట్టుకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతన్ని అడుగగా అతడు నాతో, ఏమిటివని నీకు తెలియదా? నేను నా వెళ్ళినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు. అక్కడ చెట్ల గురించి మాట్లాడుతూ ఆ చెట్లంట దేవునికి నిలబడి, దేవునికి ఇరుపక్కల నిలవబడి, ఆ చెట్లంటే ఎవరిని పోలుస్తున్నాడు అంటే దేవదూతలు, మనుషులు, ఆయన పక్షము నిలబడే వారి గురించి మాట్లాడుతూ వారు ఎలా ఉంటారయ్యా అంటే నిరంతరము కూడా దేవుని పక్షముగా వారు నూనెను పోస్తూ ఉన్నారంట. అది ఏ సందర్భమైనా కానివ్వండి, వారు తమ విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. ఎందుకయ్యా అంటే వారిని పరిశుద్ధాత్మ దేవుడు, ముందు చదువుకున్నాం దాని ముందు వచనములో యోహాను సువార్తలో, వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించాడు. పరిశుద్ధుడు వారిని అభిషేకించాడు. కాబట్టి వారిలో ఉన్న అభిషేకము ఎప్పటికీ కూడా అయిపోకుండా పొర్లి పారుచూనే ఉంటూ ఉన్నది. ఎవరి దగ్గర అయితే సిద్ధపాటు అనే నూనె ఉందో, ఆత్మీయత అనే నూనె ఉందో, సిద్ధపాటు కలిగిన వారిలో ఆ నూనె ఎప్పటికీ కూడా అయిపోదంట. అది అయిపోయినా మరలా పుట్టుకొని వస్తూనే ఉంటుంది. ఆ పాత్ర నిండుతూనే ఉంటుంది. సమస్య వచ్చిందని విడిచిపెట్టాడు, బాధ కలిగిందని విడిచిపెట్టాడు, రోగం వచ్చిందని విడిచిపెట్టాడు. ఇంకా సమస్యలు కలిగిన కొద్దీ దేవునిలో బలపడుతూ దేవుని వైపే చూస్తూ ఉంటాడు. ఎవరు? సిద్ధపాటు కలిగి తనతో విశ్వాసం అనే నూనెను పట్టుకొని ఉన్నవారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు ఈ ఉపమానములో, మొదటిది సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. రెండవది సిద్ధపాటు కలిగిన వాడు తనతో పాటు విశ్వాసం అనే తన ఆత్మీయ జీవితాన్ని తీసుకొని వస్తాడు, ఏమాత్రం విడిచిపెట్టాడు. మూడవదిగా అక్కడ మనకు కనబడుతూ ఉన్న విషయం ఏంటంటే ఆయన రాకడ. వీరందరూ ఇక్కడ చాలా చక్కగా నిద్రపోతూ ఉన్నారు. వారందరూ వచ్చి అక్కడ నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతూ ఉన్నప్పుడు వారికి ఒక స్వరం వినపడిందంట, పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు మిమ్మల్ని పెండ్లి విందుకు తీసుకువెళ్ళడానికి. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో, ఆ వినపడిన వెంటనే వీరు చదువుకుంటూ ఉన్నారు. లేచి చూసేసరికి
అందులో సిద్ధపాటు లేని వారి యొక్క దివిటీలలో నూనె అయిపోవడానికి వచ్చింది, ఆరిపోయాయి. ఇప్పుడు వారు గాబరా పడుతూ ఉన్నారు, మా కొరకు ఎక్కడి నుంచి నూనె వస్తుంది. కొంచెం చదువుతాం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. దేవుని రాకడను గురించి, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో ఆయన యొక్క రాజ్యము మనుష్య కుమారుడు వచ్చుడు గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఎలా సిద్ధంగా ఉండాలంటున్నాడు? ప్రకటన గ్రంథం చదువుతాను చూడండి. ఎలా సిద్ధంగా ఉండాలంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 16:15. ఇదిగో నేను దొంగ వలె వచ్చిచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన రాకడ ఎలా ఉంటుందంటే, దొంగ ఏ సమయంలో వచ్చి దోచుకుంటాడో తెలియదు కనుక, అదేవిధంగా మనుష్య కుమారుని యొక్క రాకడయు, రెండవ రాకడయు, ఈ సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళుటకు ఆయన రాకడయు అదే విధంగా ఉంటుంది. దిగంబరిగా నడిచివాడు మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడు కొనాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే, చాలామంది ఇక్కడ మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకోవాలన్నాడు కదా. ఆయన ఏ రాత్రి వస్తాడో మనకు తెలియదు కదా. అర్ధరాత్రిలో వస్తే ఒకవేళ మనం ఆయనతో పాటు లేపబడాలి కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే నైట్ అంతా కూడా ప్రార్థన చేస్తారు, పగలంతా పడుకుంటారు. నైట్ అంతా ప్రార్థన చేస్తారు, పగలంతా అంటే ఆయన పగలు రాడా? చాలామంది మెలకువగా ప్రార్థన చేయడంటే ఏమంటారంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి, పడుకోకూడదు. దేవుడు మనిషిని శరీరమును ఏర్పరిచినప్పుడు దాంట్లో నిద్రను కూడా మనిషికి పెట్టాడు. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఏంటి? ఆయన ఏ జామున వస్తాడో తెలియదు, ఆ జామును ప్రార్థన చేయడం ఏంటి? మెలకువగా ఉండడం అంటే మనము పడుకునే నిద్ర గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ఆత్మీయ నిద్ర. శరీరానుసారమైన నిద్ర ప్రతి మనుషుడికి అవసరమే. నిద్ర లేకపోతే మనుష్యుడు నీరసం అయిపోతాడు, వీక్ అయిపోతాడు, అన్నం తినబుద్ధి కాదు, తలనొప్పి వస్తుంది, బాడీ అంతా పనిచేయదు సరిగా. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఏంటంటే, శరీరానికి ఎలాగైతే నిద్ర అవసరమో ఆత్మ కూడా కొన్ని సందర్భాలలో నిద్రను కోరుకుంటుందంట. ఆత్మ కూడా కొన్ని సందర్భాలలో నిద్రను కోరుకుంటుంది. ఏ నిద్ర అయ్యా అంటే దేవుని నుంచి దూరం చేసే నిద్ర. ఇన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభువు రెండవ రాకడ ఉందన్నారు, ఇప్పటి వరకు ఆయన రాలేదుగా, ఆయన వస్తాడో రాడో అని అనుకోవడం ఒక నిద్ర. ఇన్ని రోజులు మేము ఎన్నో పాపాలు చేశాం కదా, దేవుణ్ణి నమ్ముకొని చర్చిలోనే ఉంటున్నాం, మా డ్యూటీ ఎక్కడుందయ్యా అంటే చర్చిలోనే ఉంది, ఇన్ని రోజులు మేము ఎన్ని తప్పులు చేసినా మాకేం కాలేదు కదా, ఇక ఎన్ని చేసినా ఏం కాదు అని అనుకోవడం ఒక నిద్ర. ఇట్లాంటి వాటన్నిటినీ మీరు తొలగించుకొని మీ హృదయాలను సిద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. శరీరానుసారమైన నిద్ర గురించి కాదు, ఆత్మానుసారమైన నిద్ర గురించి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు శరీరానుసారమైన నిద్రపోయినా ఏం కాదు, కానీ ఆత్మానుసారమైన నిద్రపోతే మీరు ఒకవేళ ఆ నిద్రలో దీర్ఘ నిద్రపోతే అక్కడ ఎలా ఉంటారయ్యా అంటే మీరు వస్త్రములు లేని వారిగా ఉంటారు.
కుమారుడిచ్చే పెండ్లి వస్త్రము లేని వారిగా మనం చదువుకున్నాం 2 వారాల క్రితం. అక్కడ పెండ్లి వస్త్రము లేక ఒకడు పెండ్లి విందుకు వచ్చాడు, వాడిని తీసుకెళ్ళి ఆరిని అగ్నిగుండంలో పడవేయమంటారు. ఇక్కడ మీరు వస్త్రము లేక, పెండ్లి కుమారుడు ఇచ్చే వస్త్రము లేక పెండ్లి విందులోనికి వచ్చిన ఎడలా అంటున్నాడు, మీ దిశమ్మలందరూ చూసి మిమ్మల్ని చూసి నవ్వుతారు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి, ఆత్మానుసారమైన మెలకువ కలిగి ఉండండి. శరీరానుసారమైన మెలకువ కాదు. శరీరానుసారమైన మెలకువ కంటే ఆత్మానుసారమైన మెలకువ మీకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టక. చాలామంది మేము విశ్వాసంలో ఉన్నామంటారు కానీ, క్రైస్తవులు అంటారు కానీ, వారిలో క్రీస్తుని గురించిన విశ్వాసము ఉండదు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు, ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు వారిలో ఉన్న విశ్వాసము తొలగిపోద్ది. ఆ తొలగిపోవడాన్ని మానుకోవాలనే మీరు మెలకువగా ఉండండి. మీలో విశ్వాసము తొలగిపోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారు విశ్వాసము కలిగిన వారు 5 ఉన్నారు, విశ్వాసము లేని వారు 5 ఉన్నారు. ఇప్పుడు తర్వాత చూసినట్లయితే తలుపులు తీయబడుతూ ఉన్నాయి, తలుపులు మూయబడుతూ ఉన్నాయి, తీర్పు జరుగుతూ ఉంది. మనం చదివినటువంటి మత్తయి సువార్తలో ఎప్పుడైతే ఆయన వచ్చాడో సిద్ధపాటు కలిగిన వారిని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత తలుపులు మూయబడతాయి. అంటే సమయము మించిపోతే, సమయము దాటిపోతే మరలా తలుపులు తీసేవారు మన కొరకు ఉండరు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చదువుతాం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపులు వేసిన తర్వాత మీరు బయట నిలిచి తలుపులు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్ము నెరగనని మీతో ఉత్తరం చెప్పుచున్నాడంట. మీరు ఎక్కడి వారో, మీరు ఎక్కడి వారో, ఎక్కడి వారు? చూడడానికి ప్రపంచానికి మనుషులందరికీ వీరు ఎక్కడ వారయ్యా అంటే వీరు ఫలానా సంఘంలోని వారు, క్రీస్తుని అనుసరించే వారని లోకం చెబుతూ ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంట, వీరు ఎక్కడి వారో, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు, మీరు ఎందుకు తలుపు కొడుతున్నారో నాకు తెలియదు అని దేవుడు అంటూ ఉన్నాడంట. మరొకసారి ఆ మాటలు చదువుదాము. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత వీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభిస్తూ ఉన్నారు. ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన వాడు, మిమ్మల్ని నేను ఎరుగను అని అంటే మనుష్యులు చాలా సంతోషిస్తారు, చాలా సంతోషిస్తారు. ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఏంటంటే దేవుడు మన దగ్గరికి వచ్చి, దేవుడు మన దగ్గరికి వచ్చి నీవు నీతిమంతుడివి, నీవు నీతిమంతుడివి అని అంటే మనం చాలా సంతోషిస్తాం కదా, చాలా సంతోషిస్తాం. అదే దేవుడు మన దగ్గరికి వచ్చి నీవు పాపాత్ముడివి, పాపిస్తోడా అని అన్నాడు అనుకోండి, సంతోషిస్తారా? సంతోషిస్తారండి? సంతోషించాం కదా. నీతిమంతుడా అంటే ఏమో సంతోషిస్తాం, పాపిస్తోడా అంటే
సంతోషించు. మరి దేవుడు మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఏమని పిలిస్తే మనం సంతోషపడతాం? ఒకవేళ దేవుని చిత్తమైతే వచ్చే వారంలో దీని గురించి మాట్లాడదాం. దేవుడు ఏమని పిలవాలి మనల్ని అనే దాని గురించి ఇక్కడ వీరు అంటూ ఉన్నాడు, మీరెవరో నాకు తెలియదు. తెలుసు అంటే సంతోషం, కానీ తెలియదంటే సంతోషమా? తెలియదంటే చాలా బాధ కదా, చాలా దుఃఖం కదా. వారిని విడిచిపెట్టేశాడు, తీర్పు జరుగుతూ ఉంది. ఇక వారి అంతము అగ్నిగుండమే. కానీ వీరు ఎక్కడున్నారంట? బయట లేరు, దేవుని సన్నిధిలోనే ఉన్నారు, దేవుని సమ్ముఖములోనే ఉంటున్నాం అని అనుకుంటూ ఉన్నారు. ఇంకొక మాటను మనం చూద్దాం. మార్కు సువార్త పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండు. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండు. ప్రార్థన చేయడానికి మెలకువ అంటే నిద్రపోకుండా రాత్రంతా ప్రార్థన చేయడమా? కాదు కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, విశ్వాసము, ఆత్మీయ మేల్కొలుపు, ఆత్మానుసారమైన సిద్ధపాటు, శరీరానుసారమైన సిద్ధపాటు, అది మెలకువ. ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు కాబట్టి ఆయన ఏ గడిలో వచ్చినా మనము ఆయనతో పాటు సిద్ధముగా వెళ్ళిపోవుటకు. మనం చదువుకునే లేఖన భాగంలో కూడా ఆ వచ్చిన వారు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు, శరీరానుసారమైన నిద్రపోతున్నారు. కానీ అందులో 5 శరీరానుసారమైన నిద్రపోయినా ఆత్మానుసారంగా ఎలా ఉన్నారు? మెలకువగా ఉన్నారు. శరీరానుసారమైన నిద్ర ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ ఆత్మానుసారమైన నిద్రపోతే దేవుడు అంటాడు, మీరెవరో నేను ఎరగను. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామయ్యా అంటే, మనము ఏ స్థితిలో ఉన్నాం? శరీరానుసారమైన నిద్రపోతే పర్వాలేదు, కానీ ఆత్మానుసారమైన నిద్రపోతే దేవుడు అంటాడు, మీరెవరో, మీరు ఎక్కడి వారో, మీ స్థితి ఏంటో నేను ఎరగను. అయ్యా మీ నామమును మేము దెయ్యములు వెళ్ళగొట్టాం, అయ్యా మీ నామమును మేము స్వస్థతలు చేశాం, అయ్యా మీ నామమును మేము రేయింబగళ్ళు మిమ్మల్ని ఆరాధించామయ్యా అంటే, మీరు ఎక్కడి వారో ఒకటే సమాధానం ఆయన చెప్పేది, నేను ఎరగను. అయ్యా మీ నామమును మేము అనేక కార్యాలు చేశాం, చర్చిలు కట్టించాం, అనేక మందిని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎక్కడి వాడవో నేను ఎరగను. మనము ఏ క్రియ చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఎలా ఉన్నా, ఫైనల్గా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరానుసారంగా ఎన్ని చేసినా ఆత్మానుసారమైన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వస్తానన్నాడు, ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆయన చేస్తానన్నాడు, ఆయన చేస్తాడు. ఎన్ని ఇబ్బందులు కలిగిన, ఆటంకములు కలిగిన, అవరోధాలు కలిగిన ఆయన మాట ఇచ్చినవాడు దానిని నెరవేర్చేవాడు. కనుక మన ఆత్మీయ విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకుని మనం ముందుకి నడవాలి. ఇక్కడ చెప్పబడుతున్నమాట, దివిటీలు అనగా శరీరానుసారమైన అవసరాలు, శరీరము, అందులో ఉన్నటువంటి నూనె. మంట ఎలగాలంటే దివిటి ఉంటే సరిపోద్దా? దివిటి ఉంటే సరిపోదు. దానిలో మంటను రాసేటకు ఏముండాలి? నూనె ఉండాలి. నూనె ఉన్నప్పుడు ఆ నూనె ఏం చేస్తుందంటే మంటను వెలిగించి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని
వేడి చేస్తుంది. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా నూనె ఉంటే, అంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఉంటే, పరిశుద్ధాత్మను మనతో ఉంటే మనము ఎలా ఉంటామంటే అనేక మందికి మార్గదర్శకులముగా, అనేక మంది ఎదుట నీతిపరములుగా, అనేక మంది ఎదుట పరిశుద్ధులముగా, మరి ముఖ్యముగా దేవునితో బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే వారముగా ఉంటాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాలు ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. లోకాసువార్త 18వ అధ్యాయం. లోకాసువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడండి. ఆయన భూమి మీదకి వస్తాడు, వచ్చినప్పుడు మానవుల్లో ఉన్న విశ్వాసం కనుగొనునా అని ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నాడండి. అక్కడ స్త్రీ కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. ఆ స్త్రీని గురించి మనం వినాలి, చూడాలంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడట. ఆ న్యాయాధిపతి ఎవరిని లెక్క చేసేవాడు కదట. అన్యాయస్తుడు అని రాయబడి ఉంది. ఆ అన్యాయస్తుడి దగ్గరికి ఒక ఆమె, అయ్యా నాకు నా ప్రతివాదికి గొడవ వచ్చింది, న్యాయం తీర్చవా అని ఈ వెళ్తే దేశించేవాడట. నాకు ఖాళీ లేదు అని దేశించేవాడట. ఒకరోజు వెళ్ళిపోయింది, మళ్ళీ రెండో రోజు వచ్చింది, రెండో రోజున దేశించాడు, వెళ్ళిపోయింది. మూడో రోజు వచ్చింది, దేశించాడు, వెళ్ళిపోయింది. నాలుగో రోజు వచ్చింది, దేశించాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజు వస్తూనే ఉందట ఆమె. వస్తూనే ఉంటే ఎవ్వరికి భయపడని మనిషి ఆమెకి భయపడ్డాడట. నేను ఎన్ని విధాలుగా మాట్లాడినా ఆమె అయితే న్యాయం తీర్చమని వస్తూనే ఉంది. విధవరాలు, ముసలామె. ఈమెకి న్యాయం తీరితే మళ్ళీ మన దగ్గరికి రాదు కదా అని అప్పుడు ఆ వ్యతిరేకంగా ఉన్న మనిషిని పిలిపించి, ఏంటయ్యా మీరిద్దరికి గొడవ అంటే, ఇక మీదట ఆమె జోలికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు అని ఆ న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాడట. అంటే ఇక్కడ ఈ మాటలు మనం ఎందుకు చదువుకున్నామంటే, ఇంత విశ్వాసము నేను వచ్చినప్పుడు మనుషుల్లో కనుగొనగలుగునా అంటున్నాడు యేసుప్రభు. అందుకే అక్కడ మొదటి నుంచి మనం చదివితే, ఆ 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ న్యాయాధిపతి కొరకు, ఆమె కొరకు రాయబడి ఉందండి. వారి విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోలేదట నా న్యాయాధిపతి. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడటనా. మరియు ప్రభు ఇట్లనేను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నవారు
దివారాత్రములు దాని గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా అంటున్నాడండి యేసుప్రభు. అంటే అక్కడున్న మనుషులకి చక్కగా అర్థమవుతానికి చక్కని ఉపమానం చెప్పాడు. ఒక అన్యాయస్తుడనే న్యాయాధిపతి ఉన్నాడు. దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, అస్సలు పట్టించుకునేవాడు కాదు. పట్టించుకోకపోతే ఈమె మాటి మాటికి రోజు వెళ్తూ అయ్యా నాకు న్యాయం తీర్చవా అనిదట. తిట్టినా దూషించినా అప్పుడు వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చేది. రోజు మన అవసరం తీర్చడం కొరకు ఆఫీస్కి వెళ్ళినా రోజు కనిపిస్తే మనుషులకు పరిచయం అయిపోతారు. ఆ అవసరత తీరిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి పని ఏమి ఉండదు. అలాగే ఈ అన్యాయస్తుడనే న్యాయాధిపతే న్యాయం తీర్చాడు కదా, మరి అన్యాయస్తుడిని న్యాయాధిపతిగా ఉంచిన దేవుడు మీకు న్యాయము చెయ్యుడా అని అడుగుతున్నాడు యేసుప్రభు. అంటే ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం తప్పనిసరిగా వస్తుంది. ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే ఒక 2 కుటుంబాలు ప్రత్యేకంగా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నారు. వేరే పాస్టర్ గారు వస్తాడు అని నాతో చెప్పారు. సరే రమ్మన్నాను. కాకపోతే వాళ్ళు క్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తారట. వాళ్ళు మందిరానికి వస్తాన్నారు వాక్యం చెప్తానికి. అయితే నేను వెళ్ళి అడిగాను మామూలుగా, వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మనంలో బాప్తిసం ఇస్తారా, క్రీస్తు నామంలో ఇస్తారా అంటే క్రీస్తు నామంలో ఇస్తారంటే వాళ్ళైతే వద్దన్నాను నేను. అంటే వాళ్ళకి బంధువులు అట అండి. వాళ్ళకి బంధువులు అయితే వాక్యం చెప్తానికి వస్తానన్నారండి. అంటే నేను పొద్దుటే వెళ్ళి వాళ్ళు ఏ నామంలో బాప్తిసం ఇస్తారు మొదటగా అన్నాను. అంటే క్రీస్తు నామంలో అంటే వాళ్ళు అయితే వద్దన్నాను. ఎందుకు వద్దన్నానంటే బైబిల్లో రాయబడి ఉంది, వాళ్ళు హెచ్చించుకుంటారు మేమే దేవుళ్ళు అని. అలా దేవుడని హెచ్చించుకున్న పాస్టర్ గారు మామూలు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. శాపగ్రస్తులు అవుతారు. యేసుప్రభు తప్ప దేవుడు ఎవ్వరూ కాదు. నేనే 2 రకాలు వస్తానన్న ఒక బ్రహ్మం అనే ఒక ఆయన, ఇంగ్లీష్ ఆయన, తెలుగు ఆయన కాదు, హెచ్చించుకుని మోసం చేసి మనుషులు మోసంలో నడిపిస్తాం మొదలుపెట్టాడు. ఆ మోసంలో చిక్కబడ్డారు వీళ్ళు, అబద్ధాల్లో చిక్కబడ్డారు 2 కుటుంబాలు. మన మందిరానికి వచ్చేవాళ్ళే. ఎలీషా వాళ్ళ కుటుంబం ఒకటిని, ఉమ్మ వాళ్ళ కుటుంబం ఒకటిని. ఆయన పిలిపించారు. నేను వద్దన్నాను కదా, ఈరోజు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నారనమాట. ఉన్న వాస్తవం చెప్పాలిగా. న్యాయాధిపతి అయిన దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన నన్ను పిలిచాడు, నాకు తెలుసు. నాకెంత పరిమాణం ఇవ్వాలో ఏం చేయాలో నాకు తెలుసు. ఆయనే ఇస్తాడు, ఆయనే చేస్తాడు. ఆయన న్యాయాధిపతి, అన్యాయస్తుడు కాదండి. ఇక్కడ అన్యాయస్తుడైన మనుషుడిని న్యాయాధిపతిగా ఉంచాడు. ఈ మనుషుడైతే దేవునికి భయపడక, మనుషులను లక్ష్య పెట్టక, చాలా కథలు ఉన్నాయి కదా. ఆ కథలు ఏంటంటే బుట్టలో పడేదాకా కూడా, చేపను పట్టుకోవడానికి, పక్షులను పట్టుకోవడానికి బుట్టలో పెట్టేదాకా రకరకాల కథలు అవి. నిజంగా కూడా అంతే. ఇప్పుడు మనం విన్నాం వాక్యం. అలాగా దేవుని భక్తిలో ఉన్న శక్తి తెలియక బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉందండి. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర చదివితే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర చదివితే ఈ భక్తి కొరకు చక్కగా తెలియచేస్తున్నాడు. చదువుదాం, చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం, లోకసువార్త దగ్గరికి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని మీకు తెలియదా అంటున్నాడండి. అంటే మనకు తృప్తి కలిగించే దైవభక్తి నమ్మకంగా చేస్తే తృప్తి కలిగితే, అటోకాడికి ఇటోకాడికి అయితే అబద్ధాలనే నమ్ముతారు, మోసపోతారు, పక్షుల్లాగా బుట్టలోకి వెళ్ళిపోతారన్నమాట. అన్ని మాటలు నమ్ముతాడు జ్ఞానం లేనివాడని సామెతల గ్రంథంలో చక్కగా చెప్పాడు. జ్ఞానం కలిగినట్టు వాళ్ళకి మేమే జ్ఞానవంతులు అనుకుంటారు చాలామంది. యేసుప్రభు చెప్పిన మాట పక్కన పెడతారు, మనుషులు చెప్పిన మాటలే నమ్ముతారు. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని మీకు తెలియదా అంటున్నాడు. అంటే నిజంగా మనం భక్తి చేస్తే మనకు లాభాన్ని ఇస్తుంది, సంతోషంగా ఉంచుతుంది.
అదే తీమోతి పత్రిక 2 తీమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దగ్గర ఇంకో మాట చెప్తున్నాడు. తీమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పైకి భక్తి గలవారై హల్లెలూయా. పైకి భక్తి కలిగినట్టు వారుగా ఉంటారట అండి. ఆ భక్తిలో ఉన్న శక్తి తెలియనట్టు వారుగా ఉన్నారట మానవులు. రోజు వింటున్నాం వాక్యం, ఏం వింటున్నాం? వెళ్ళి బొట్టులో పడిపోతానుక. నరకంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, అప్పుడు దాకా అర్థం కదండి చాలామందికి. ఉన్న వాస్తవం చెప్పాలి. ఇప్పుడు నేను అందుకే ఎక్కువ రెఫరెన్సులు చూపిస్తుంటాను. మీరు చదువుకోండి అన్నట్లుగా నేను ఎక్కువ చదివి 10 వచనాలు చూపించి ఒక వచనంలో ఉన్న మాట కూడా చెప్పను. దాన్ని గ్రహించేవారిగా ఉంటే ధాన్యులు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పైకి భక్తి కలిగినట్టు వారిగా ఉండి దాని శక్తిని గ్రహించలేనట్టు వారిగా ఉన్నారట మానవులు. ఈమెయితే గ్రహించిందండి. ఈ విధవరాలు దేవుని శక్తిని గ్రహించింది. గ్రహించి మాటి మాటికి వెళ్ళి ప్రార్థనలో మొదటగా చెప్పాడు, ఇసుకుపోకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే ఉదాహరణ ఉపమానం చెప్పాడు యేసుప్రభు. ఏం ఉపమానం అది? చక్కగా మాటి మాటికి ఎడతెగక మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అంటూ ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళేది. ఒక వారం రోజుల తర్వాత రా అంటే వారం అవగానే మళ్ళీ వెళ్ళిపోయేది. నెల తర్వాత రా నాకు ఖాళీ లేదు అంటే నెల అయ్యేటప్పటికి వెళ్ళిపోయేది. ఆమెకి జడిసేటట్టండి ఆ న్యాయాధిపతి. దీనిని బట్టి అలాగే ప్రార్థన చేయగా మీ దేవుడు అన్యాయస్తుడని న్యాయాధిపతి లాంటి వాడు కాదు, ఆయన న్యాయం తీర్చేటంటి వాడు. ఆయన మీద ఆధారపడ్డంటి వాడిని ఆయన ఏమి విడిచిపెట్టడు. కొన్ని మనల్ని పరీక్షిస్తానికి కొన్ని శోధనలు వస్తాయి, రాకుండా ఉండవండి. ఎవరికైనా వస్తాయి, భక్తులకైనా వస్తాయి, భక్తి కానంటి వాళ్ళకైనా వస్తాయి. అలాగే నమ్మకంగా ఆయన వైపు చూసేటువంటి వారు సిగ్గుపరచబడరు. బైబిల్లో అనేక మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన మాట విని దాని ప్రకారంగా నడిస్తే తప్పనిసరిగా న్యాయం తీర్చేటంటి వాడు ఆయన. ఎందుకంటే ఈ దినాలు చెడ్డవి. మనం చదువుకున్నాం కదా, సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి అనే మాటలు. అలాగా నిజంగా చెడ్డ దినాలే. రకరకాలుగా మనుషులు మోసపుచ్చేవారు అనేక మంది బయలుదేరారని అదే తీమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకునండి. మనుషులు ఎలాంటి వాళ్ళటండి? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు. చూడండి, దెబ్బలాడటానికి ఎంత మాత్రం వెనకాడరు. తల్లిని పట్టించుకోరు, తండ్రిని పట్టించుకోరు. ఎదటోళ్ళ దగ్గర మాటలు చెప్తారు, మట్టి చాలా బాగా చెప్తారు. ఇక్కడ చెప్తున్నాడు కొన్ని కోవలు ఇలా ఉన్నాయి మనుషులు. అందరూ స్వార్థపరులు నాతో సహా అంటాను. కారణం ఏంటంటే డబ్బు కొరకు, ధనాపేక్షలు అన్నాడండి. అలాగే బుట్టలో పడేదాకా కూడా కొంచెం ఏమి అనకుండా బుట్టలో పడ్డ తర్వాత అర్థమవుతుంది. ఓ పాస్టర్ గారు అన్నాడట, కానుక లేకుండా మందిరానికి రావద్దు అన్నాడట. చాలామంది మానేశారట. లేనట్టు వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు కానుకల కొరకు కానీ దశంభాగాల కొరకు కానీ ఎక్కువ ఎప్పుడు చెప్పను. వాక్యం చదివించుకుంటే వెళ్ళిపోతుంటాను. దేవుడు మీకు ఇస్తే మీరు తేగలుగుతారు. దేవుని మాట మీరు వింటే, పరిపూర్ణంగా ఉంటే తప్పనిసరిగా మేలు కలుగుతుంది. అందుకే మీరు యాకోబు పత్రికలో చక్కగా ఈ మాట రాయబడి ఉందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. చదవండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములైనను కొదువు లేని వారై ఉన్నారు. ఓర్పు తన క్రియను కొనసాగనివ్వండి అని చక్కగా ఇక్కడ తెలియచేస్తున్నమాట. అక్కడ ఇంకో మాట అంటున్నాడు, చదువుదాం.
మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతన్ని దేవుణ్ణి అడగవలేను, అప్పుడు అతనికి అది అనుగ్రహింపబడింది అన్నాడండి. ఇక్కడ ఏం చెప్పాడంటే, మొదటిగా మనం చదువుకున్న మాటలో సహోదరులారా అని పిలిచాడండి. అన్నయ్యలారా, అక్కల్లారా, చెల్లుళ్ళారా తెలుగులో. అలాగా మామూలుగా పిలిచి, మీరు రకరకాల శోధనలు వస్తాయి, రాకుండా ఉండవు, మీరు సంపూర్ణులను అనునాంగులై ఉన్నారు అన్నాడండి. అంటే దీనికి అర్థం ఏంటంటే, వికలాంగుడు అంటే మామూలుగా ఏదో ఒక లోపం ఉంది. అనునాంగులు అంటే అన్ని చక్కగా ఉన్నవారు, అన్ని విధాలుగా. వికలాంగులకి అనునాంగులకి అనే దాని కొరకు ఆదిలో దేవుడు చక్కగా సృష్టించాడు. ఇక్కడ కొన్ని విధాలుగా తినే తిండిని బట్టో, వేసుకునే మందులను బట్టో రకరకాలుగా ఏదో ఒక లోపం వస్తుంది మానవులకి. లోపం వచ్చినట్టు వారినేమో వికలాంగుడు అంటాడు. మీరు సంపూర్ణులై ఉన్నారు కనుక మీరు అనునాంగులు అంటున్నాడండి. అంటే మీరు అన్ని అవయవాలు చక్కగా కలిగి ఉన్నట్టు వారు. మీ ఓర్పు మీరు ఎప్పుడు దాకా భరించాలి అనే దాని కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఓర్పులో మీకు సంతోషం కలిగి ఉంటుంది అనే దాని కొరకు మాట్లాడాడు. ఆయన వాక్యం వింటున్నాం, పక్క పెట్టేస్తుంటాం. అందుకే యేసుప్రభు ఈ ఉపమానం చక్కగా చెప్పాడు. నేను వచ్చినప్పుడు మీలో ఈ విశ్వాసం కనుగొందునా అన్నాడు. ఎవరి విశ్వాసాన్ని చూపించాడు? అక్కడ ఒక విధవరాలు విశ్వాసాన్ని చూపించాడండి. చూపించి ఈమె ఉన్న విశ్వాసాన్ని బట్టి, నేను వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని కనుగొందున మాటి మాటికెళ్ళి నాకు న్యాయం తీర్చయ్యా అనేదట. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతుండేది ఆమె. అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు దాకా మనం విన్నాం 10 మంది కన్యకల కొరకు 5 జ్ఞానం కలిగినట్టు వారు అయ్యారు, 5 జ్ఞానం లేనట్టు వారు అయ్యారు. ఒక ఆమె అంటుంది బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 13వ వచనం దగ్గర, అయ్యా నువ్వు యూదుల జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికన్నా వెళ్ళి, కానీ భార్య భర్తకు చెప్తుంది అన్నమాట. యూదుల జోలికి వెళ్ళొద్దు, యూదుల పక్షాన దేవుడు ఉన్నాడు, వాళ్ళ మీద నువ్వు జయం పొందలేవు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం దగ్గర. ఎందుకంటే అక్కడ మొర్దెకై అని యూదుడు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఆమాను అని ఒక మంత్రి ఒకడు ఉన్నాడు. అలాగా వీళ్ళిద్దరి కొరకు మాటలో సందర్భం వచ్చినప్పుడు ఆమాను దుష్టుడు, మొర్దెకై ఆమానుకి నమస్కారం చేయలేదని మామూలుగా ఉంటే ఆమాను మొర్దెకై మీద కుట్ర పన్నాడు. ఏమైనా చంపేయాలనుకున్నాడు ఆమాన్ని, మొర్దెకైని ఆమాను అనుకున్నాడు. 50 అడుగులు ఉరిదీస్తానికి మొర్దెకైని ఉరిదీస్తానికి ఒక స్తంభం ఒకటి తయారు చేయించాడట. 6వ అధ్యాయం అంతా చదివితే చక్కగా రాయబడింది. అక్కడ రాజుకి నెమ్మది లేకుండా చేసాడటండి దేవుడు. రాజుకి నిద్ర పట్టలేదట. మొదటి నుంచి మనం చదివితే నిద్ర పట్టకుండా చేసి రోజునేమో నాట్యం ఆడుకునేవారట, చక్కగా సంతోషంగా వాళ్ళు ఉండేవారట రాజులు. ఆ దినాల్లో రాజుకి నెమ్మది లేకుండా చేసినప్పుడు ఆ రాజు రోజు రాసిన ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఏం చేసామని ఒక గ్రంథం ఉంటే ఆ గ్రంథాన్ని తెమ్మని పిలిచాడట. ఆ గ్రంథంలో చదివితే ఒక రోజున ఈ మొర్దెకై అక్కడ పని చేసేటటువంటి వాడు రాజు దగ్గర ఒక ఇద్దరు వేరే దేశం నుంచి వచ్చి రాజుని చంపేయాలనుకున్నారట. చంపేయాలనుకుంటే ఈ మొర్దెకై ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, పలానా చోట నుంచి వచ్చిన వాళ్ళు 2 ఉన్నారండి, వాళ్ళు మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకుని మామూలుగా శిక్షించారు. అలాగా మంచి పని చేశాడు కనుక మొర్దెకై రాజుగారు ఆ గ్రంథం చదివినప్పుడు, ఇతడు ఈ విధంగా మంచి పని చేశాడు కదా నా పట్ల, ఇతనికి ఏమైనా సన్మానం చేసామా మనం అని
ఆ గ్రంథం తెచ్చినట్టు వాళ్ళని అడిగితే, లేదయ్య గారు సన్మానం ఏం చేయలేదు అంటే, కుట్రబడిన నామాన్ ఉన్నాడు కదా, ఆయన కొరకు మామూలుగా ఇంటి దగ్గర నుంచి వచ్చాడట ఆమాను. అప్పుడు ఆమాను ఒక మంచి పని చేసిన మనుషుడికి ఏం చేయాలి అని అడిగాడట. అడిగితే రాజుగారు ఎక్కిన గుర్రం ఎక్కించాలి, రాజుగారు ధరించిన బట్టలు ధరించాలి, రాజుగారు పెట్టుకున్న కిరీటం ధరించాలి, ఊరంతా చక్కగా తిప్పాలి అని ఆమాను చెప్పాడట. చెప్పేటప్పటికి అయితే ఇవన్నీ ముద్దుకైకి చెయ్యన్నాడట రాజుగారు. అధ్యాయంలో చక్కగా రాయబడిందండి 6వ అధ్యాయంలో. ఇవన్నీ ముద్దుకైకి చెయ్యి, నువ్వే దగ్గరుండి నా వస్త్రాలు వేయించు, నా కిరీటం పెట్టు, నా గుర్రం ఎక్కించు, ఊరంతా నువ్వే తిప్పాలన్నాడట. గుండు జారిపోయిందట అండి. నాకే ఇవన్నీ బహుమానం అన్నీ నాకే ఇస్తాడు అనుకున్నాడట ఆమాను. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చూస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు, యథార్థం పట్ల న్యాయం తెచ్చేటటువంటి వాడు ఆయన. అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవించేటటువంటి వారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడండి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అంతవరకు సహించండి అన్నాడు. నిన్ను పరీక్షిస్తానికి రావచ్చు, నన్ను పరీక్షిస్తానికే రావచ్చు. మనం చూస్తున్నవాడు దేవుడని ఆయన మీద ఆధారపడితే తప్పనిసరిగా దాని ప్రతిఫలం ఉంటుంది. లోకంలో మనుషులు రకరకాలుగా అనుకోవచ్చు, ఎవరేమనుకున్నా. ఎందుకంటే చెప్పేదానికి వెళ్ళేదానికన్నా ఆ 13వ వచనం దగ్గర ఆమాను భార్య ఆమానుతో చెప్పిన మాట చదువుదాం చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆమాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలపగా, అతని యొద్దనున్న జ్ఞానులను, అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముద్దుకై యూదుడు వంశం వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదని భార్య చెప్తుందండి భర్తతోని. అతడు యూదుడై ఉంటే నీకు జయము కలగదు అని భార్య చెప్పింది. అందరితో చెప్పుకున్నాడట. నాకు వస్తుందన్న బహుమానం ముద్దుకై పొందేశాడు, నాకు చాలా చిన్నతనం అనిపించింది అని ఏడుస్తూ ఇంటికాడ కూర్చుంటే భార్య అందట, అతడు యూదుడై ఉన్నాడు కనుక అతని మీద నీకు జయము కలగదని చెప్పిందట అండి. అంటే దేవుడు యూదుల పట్ల మేలు చేస్తాడని ఆమె ఉంది. ఇతడు నాకు నమస్కారం చేయలేదని కుట్రబట్టాడు తప్ప, యామాన్ అనేవాడు ముద్దుకై నాకు ఎందుకు నమస్కారం చేయడు, అతడికి అంత పవర్ ఏంటి, అంత గర్వం ఏంటి, అతడిని ఉంచను, అతను వంశాన్ని ఉంచను అనుకున్నాడు. ముందు ఇతను ఉరి తీసేసి తర్వాత సంగతి చూస్తానని అనుకున్నాడండి. ఎప్పుడైతే రాజుగారు ముద్దుకైని సన్మానించాడో, గౌరవించి అతను గుర్రం మీద ఎక్కించి అతను బట్టలేసి అతను కిరీటం పెట్టి ఊరంతా ఊరేగించమన్నాడు. ఊరేగించిన తర్వాత చిన్నతనం వచ్చి ఇంటికి వెళ్ళి కూర్చుంటే, అతడు యూదుడైన ముద్దుకై మీద నీకు జయం కలగదయ్యా అని భార్య చెప్పింది. విశ్వాసంతో దేవుని వైపు చూస్తే దేవుడే ఏదో ఒక రోజున జయాన్ని కలగజేస్తాడు. అలాగే విధవరాలకి న్యాయం చేసినట్లుగా అందరికీ న్యాయాధిపతి ఆయన, అందరినీ ప్రేమిస్తున్నవాడు. ఆయన వైపు చూసేవారు ఎప్పుడు సిగ్గుపరచబడరు. ఈ లోకంలో మానవులు రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటారు. ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారంగా నడితే ఆ జయాన్ని మనం చూడగలుగుతాం. నమస్కారం చేయలేదనే కుట్ర పట్టేసుకుంటే చూస్తున్న దేవుడు ఏంటంటే ఎవరిని లెక్క చేయరటండి యూదులు, దేవుణ్ణి తప్ప ఏ మనుషుడిని లెక్క చేయరట. బైబిల్లో అనేక మంది ఉన్నారు, ఆయన అంగీకరించినట్టు వారు ఏ విధంగా జయం పొందారు, ఆయన అంగీకరించినట్టు వారు ఏ విధంగా నష్టపోయారు. అనేక మాటలు బైబిల్లో మనం చదువుతుంటాం, వింటుంటాం. కానీ నమ్మకంగా జీవిస్తే దేవుడైతే అన్యాయస్తుడు కాదు, అందరినీ ప్రేమిస్తున్నవాడు. అందరిని ఆదరిస్తానికి ఈ లోకానికి శరీరధారికి వచ్చి అందరి కొరకు గాయపరచబడ్డాడు, రక్తం చిందించాడు,
సిలువ వేయించుకొని మరణించి తిరిగి లేచినవాడు ఆయన. ఆయన మాట కాదని మనుషుల మాటలు నమ్మితే శాపగ్రస్తులు అవుతారని బైబిల్లో రాయబడి ఉంది. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో చాలా చోట్ల చెప్పాడు అదే మాట. ఆజ్ఞను అతిక్రమించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడు, అంతేనండి. అతిక్రమించి నడిచేటటువంటి వారిగా ఉంటే ఏదో కష్టపడుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ పరిపూర్ణమైన సంతోషం చూసేటటువంటి వారిగా లేరు. అందుకే అక్కడ అంటున్నాడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర మరొకసారి చదువుదాం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. మీరు సంపూర్ణులను అనునాంగులనై ఉన్నారు. ఏ విషయంలోనే కుదువు లేని వారై ఉన్నారు అని చెప్తున్నాడండి. ఓర్పు దాని క్రియను కొనసాగనిస్తుంది అన్నాడండి. అలాగే మీరు సంపూర్ణులను అనునాంగులనై ఉన్నారు. ఓర్పు తన క్రియలను కొనసాగనిస్తుంది అని ఆయన తెలియచేస్తున్నాడు. వింటున్నాం. వింటే ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం దగ్గర మనం చదివితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం అక్కడ తెలియచేస్తున్నాడు. జ్ఞాన వివేకములు ఇచ్చేవాడు ఆయన, యెహోవా ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. అతని మీద ఎవరైతే ఓర్పు కలిగి దేవుని వైపు చూస్తారో తెలివిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఓర్పుని ఇస్తుంది, సకల సంతోషాన్ని ఇచ్చి నడిపిస్తుంది. అందుకే యెహోవా ఆత్మ ఎలాంటిది అంటే, మనుషుడిని ఆనందింపచేస్తానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన మాట వింటే మనకు చక్కగా తెలియచేస్తున్నాడు. యెహోవా ఆత్మ మీకు అనేక మేలులు చేస్తూ మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆయన వచ్చాడు. అందుకే మీ ఓర్పుని కొనసాగనివ్వండి. దాని క్రియలు ఎలాగ ఉండాలంటే, ఎదట వారిని మాట్లాడకుండా మౌనంగా ఉంటూ దేవుని వైపు చూస్తే ఆయన చేయగలిగిన కార్యం ఆయన చేసి చూపిస్తాడు. ఆయన సామాన్యుడు కాదండి. కుట్ర మనలో ఉంచుకొని దేవుని దూషించే వారికి చాలామంది ఉంటారు. దేవుడికి అన్నీ తెలుసు, మనుషుడికి తెలియదు. ఆయన లోకమంతా అందరినీ చూస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన బిడ్డలకి ఎవరన్నా ఏదైనా కీడు చేయాలంటే పొరపాటును ఊరుకోవడం నేను చాలా సందర్భాలు చెప్తాను. నిజమండి. యథార్థత మన దగ్గర ఉంటే సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే ఎవరికి కొలత కొలవా కొలత కొలిచి జీవిస్తాడు. నిజం, వాక్యం చెప్తున్నమాట, నేను చెప్పే మాట కాదు. అలాగే మీ ఓర్పు కొనసాగనివ్వండి. మీరు అనునాంగులై ఉన్నారు, సంపూర్ణులై ఉన్నారు. చూస్తున్నవాడు అన్యాయస్తుడు కాదు, వికలాంగులుగా ఉండకండి అని తెలియచేస్తున్నాడు ఆయన. ఏ లోపం వచ్చినా వికలాంగుడు, లోపం లేని వారిగా ఉన్న అనునాంగులు అని వాక్యం తెలియచేస్తుంది. ఆయన మాట విని నమ్మకంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబునిచ్చేవాడు ఆయన అండి. అడుగుడే మీకు ఇవ్వడు నన్న దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దగ్గర యథార్థత ఉండాలి, నీతిని న్యాయాన్ని కోరాడు ఆయన. అందుకు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆమెకి భయపడ్డాడని రాయబడి ఉందండి. ఎందుకని భయపడ్డాడు? మాటి మాటికి వెళ్ళి నాకు న్యాయం తీర్చయ్యా, గర్దిస్తే వెళ్ళిపోతుండేది, మళ్ళీ వచ్చేది. ఎందుకు వచ్చావు? అయ్యా నాకు న్యాయం తీర్చాయా. ఇదే మాట, అయ్యా నాకు న్యాయం తీర్చాయా అని మాటి మాటికి వెళ్ళి కనపడటం కారణంగా ఎవ్వరికి భయపడని అన్యాయస్తుడు ఆమెకి భయపడ్డాడట అండి. అందరికీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు కనుక ఆయన మీద ఆధారపడితే మనకు ప్రతీకారం చేసేవాడు ఆయన. అందరినీ ప్రేమిస్తున్నవాడు, అందరినీ ఆదరిస్తానికి లోకానికి వచ్చాడు. అందుకే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు ఇచ్చేదని మనం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం దగ్గర. అలాగే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పగలుగుతాం, లేని కల్పించి చెప్పే పని ఏమి ఉండదు. దేవుడు చూసుకుంటాడు ప్రతీదీ అని చెప్తుంటాను నేను.
అందరికీ ఉపకారి. మరొకసారి చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ అన్నాడండి. ఆలోచన చెప్పేవాడు ఆయనే, బలాన్ని ఇచ్చేవాడు ఆయనే, అన్ని విధాలుగా నడిపించేవాడు ఆయనే. అందుకు యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర అనుకుంటే ఈ మాట రాయబడదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ఇది నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే ఇందాక మనం విన్నాం కదా 2 చోట్ల 2 పత్రికల్లో, తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర, అలాగే 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దగ్గర ఆయన భక్తి చేయగా, ఇప్పుడు దాకా మనం విన్నాం 10 మంది కన్యకలు 5గురు బుద్ధి కలిగినట్టు వాళ్ళని. బుద్ధి కలిగినట్టు వాళ్ళు దేవుని రాజ్యం చేరారు, బుద్ధి లేనట్టు వాళ్ళు విడవబడ్డారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట? మరి మందిరానికి వచ్చేటంటి వాళ్ళే కదా. వాళ్ళ దగ్గర ఏమీ లేదటండి, భక్తి లేదు, శక్తి లేదు. ఏదో నామకార్థంగా జీవించేవారుగా ఉంటున్నాం. అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారం నడుతానికి ఇష్టపడితే శక్తి మీ దగ్గరికి వస్తుంది, భక్తి మన హృదయంలో ఉంటుంది. అర్థం చేసుకోకుండా బయటికి వెళ్ళి రకరకాలుగా చెప్పుకునేవారుగా ఉంటే భక్తి ఉండదు, శక్తి ఉండదు, శూన్యం, ఏమీ ఉండదు. అందుకని తెలియజేసిన మాట, యెహోవా ఆత్మ జ్ఞానాన్ని, బలాన్ని, తెలివిని, సమృద్ధినిచ్చేది. అది నమ్మిన వారు ధన్యులండి. వాక్యం వింటున్న మనము వాక్య ప్రకారంగా నడతానికి ఇష్టపడితే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే యెహోవా సామాన్యుడు కాదు, ఈ లోకాన్ని మాట ద్వారాగా సృష్టించినవాడు ఆయన. యోబు స్నేహితుడు వచ్చి ఆయనతో మాట్లాడతాడు యోబుతో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా, నీ యథార్థత ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అన్నాడు. కొద్ది రోజులు బాధపడ్డ తర్వాత చక్కగా మళ్ళీ మంచి దేహం వచ్చింది, పోయిన ఆస్తి అంతా వచ్చింది, కొద్ది రోజులు సంతోషంగా జీవించాడు. అలాగే మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం, అన్యాయస్తుడైన మనుషుడే న్యాయం తీర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా న్యాయం తీర్చాలంటే దేవుని మాట ప్రకారంగా నడిస్తే దేవుడు అనేక మేలులు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేస్తాడు. ఎలా చేస్తాడంటే, ఉదాహరణ ప్రతిదీ చెప్పాలి కనుక గవర్నమెంట్ వాళ్ళు మందిరాలకి 30,000 ఇస్తాం అన్నారు. రిజిస్ట్రేషన్ అయిన మందిరాలకి అప్లికేషన్ పెట్టాం. చక్కగా నిన్న వచ్చి అకౌంట్లో పడ్డాయి 30,000. అలాగే దేవుని మాట ప్రకారం నడిచేటువంటి వారికి ఉన్నవారికి దేవుడు ఎప్పుడు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటాడని నేను చెప్తాను. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన వైపు చూసేవారు ఎప్పుడు సిగ్గుపరచబడం. ఆయన మాట చాలా విలువైనది, ఘనమైనది, బలమైనది. నమ్మిన ప్రతివారిని అనేక విధాలుగా ఆదరిస్తుంది. జ్ఞానం కొదవై ఉంటే దేవుని దగ్గరికి వచ్చి అడగమంటే, అయ్యా నాకేమీ రాదయ్యా, నాకు తెలియచేయి ప్రభువా అని అడిగేవాడిని నేను తప్ప ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నట్టు వాడిని కాదు. మరి అదేంటో నా స్వభావం, నేర్చుకోవటానికి ఇష్టపడను. దేవుని మాట ప్రకారంగా నడటానికి ప్రభువు పిలిచిన తర్వాత తప్ప అంతకితమైతే మూర్ఖుడిగానే ఉండేవాడిని. దేవుడైతే ఈ రోజున ప్రభువు మనల్ని పిలిచి అనేక మేలులు చేసేటంటాడు. అందుకు యోబు గ్రంథంలో మాట చదువుతాను చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, నీ మీద నేరము చదువుదాం. నీ మీద నేరం మోపకుండము, నీవేళ నాతో వ్యాజ్యమాడుతున్నావు, నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. చూడండి, దేవుని దగ్గర అడిగితే తెలియచేసేవాడు ఆయన. రకరకాలుగా మాట్లాడేవారిగా మనం ఉంటాం. దేవుని దగ్గర అడిగి పొందుకునేవారుగా ఉంటే పరలోకం నడిపించే జ్ఞానం ఇస్తాడండి. భూలోక సంబంధమైన జ్ఞానం ప్రతి మనుషుడికి ఉంది, చిన్నపిల్లలకు ఉంది, పెద్దోళ్ళకు ఉంది. భూలోక సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర బతిమాలుకుని దేవుడిని అడిగితే ఆయన ఆ రాజ్యం చేరే జ్ఞానం ఇస్తాడు. ఇంతవరకు చెప్పిన మాటలు మీకు అర్థమై ఉంటే మీరు ధన్యులు. ఏం చెప్పాం? అన్యాయస్తుడైన మనుషుడు న్యాయం తీర్చాడు. లోకంలో అన్యాయస్తులే ఉన్నారు, అందరూ. న్యాయం తీర్చాడు. ఎలా తీర్చాడు? మాటి మాటికి
అయ్యా నాకు న్యాయం తీర్చాయా అనేదట ఆమె. వెళ్ళి తిట్టినా సరే, ఏ విధంగా గద్దించినా సరే, న్యాయాధిపతిగా ఉన్నావు కదయ్యా, నువ్వే నాకు న్యాయం తీర్చాలి అంటే ఆ న్యాయాధిపతి ఆమెకి జడిసి న్యాయం తీర్చాడని యేసుప్రభు చెప్పాడు. అలాగే అంతకన్నా అధికమైన దేవుడు న్యాయాధిపతి మీకు న్యాయం తీర్చడా అన్నాడండి. తప్పనిసరిగా తీరుతాడు. కొద్ది మాటలు ప్రభు మనందరి హృదయాలు ఫలింపచేయగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, కరుణామయుడా యేసు ప్రభు, ఎన్న మాటలు మీ హృదయాలు మీరు ఫలింపచేయండి, గ్రహించేవారుగా దయచేయండి. మీ నామ మహిమత మమ్మల్ని అందరూ మీరు మీ ఆత్మతో నింపి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా కానుకలు పెడదాం. ఎవరన్నా వచ్చో పాట పాడదాం.